సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 2020లో ఏది బెస్ట్ డిటిహెచ్ సర్వీస్ అనేది ఈరోజు వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఈ క్వారంటైన్ డేస్లో అందరూ డిటిహెచ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. ఎందుకంటే మనకి ఎవరికి మనీ సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే అందరూ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి మనకి లోకల్ కేబుల్ ఆపరేటర్స్ అందరూ మనకి మంత్లీ పే చేసేదానికంటే మనకి ఎక్స్ట్రా అనేది మనల్ని అడుగుతున్నారు. సో అందరూ డిటిహెచ్ చూస్తున్నారు. సో అందుకని నేను ఈ వీడియో అనేది వాళ్ళ కోసం చేస్తున్నాను. సో చూసుకోండి, ఇప్పుడు మనకి ఇండియాలో అనేది మేజర్గా 6 డిటిహెచ్ సర్వీస్ ఉన్నాయి. సో అది వచ్చేసి సన్ డైరెక్ట్, టాటా స్కై, వీడియోకాన్ డిటిహెచ్, ఎయిర్టెల్ డిటిహెచ్, డిష్ టీవీ, ఇంకా రిలయన్స్ డిజిటల్ టీవీ అనమాట. సో రిలయన్స్ డిజిటల్ టీవీ అనేది ఇప్పుడు మనకి సర్వీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో దీన్ని పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు కేవలం 5 డిటిహెచ్ ప్రొవైడర్స్ అనేది ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. సో ఇప్పుడు నేను వాటి గురించి నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి వీడియోకాన్ డిటిహెచ్ గురించి అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి వీడియోకాన్ డిటిహెచ్ హోమ్ పేజ్ అనమాట. సో ఇక్కడ మనకి వీడియోకాన్ డిటిహెచ్లో వచ్చేసి ఇన్ని సెటప్ బాక్స్ గురించి చెప్తాను. సెటప్ బాక్స్ వచ్చేసి 4 టైప్ సెటప్ బాక్స్ అనమాట. ఒకటి వచ్చేసి డిజిటల్ సెటప్ బాక్స్. ఇది వచ్చేసి మీకు కాస్ట్ చెప్తాను. ఇది వచ్చేసి మీకు కేవలం 1499 రూపాయలకి అనేది ఇది దొరుకుతుంది అనమాట. విత్ 1 month ఫ్రీ గోల్డ్ కాంబోతో మనకి వస్తుంది. సో మనకి ఇంకో సెటప్ బాక్స్ వచ్చేసి డిజిటల్ హెచ్డి సెటప్ బాక్స్. సో ఇది తీసుకొచ్చి మనకి డిజిటల్ హెచ్డి సెటప్ బాక్స్ వచ్చేసి 1599 రూపాయలకి అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1 month గోల్డ్ హెచ్డి సబ్స్క్రిప్షన్తో అనేది మనకి ఫ్రీగా అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 5x పిక్చర్ క్వాలిటీ, ఫాస్టర్ ప్రాసెసర్ స్పీడ్, హెచ్డిఎంఐ కేబుల్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి టీవీ, ఎల్సిడి టీవీస్కి అనేది హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది కదా. సో ఇది అనేది వాటికి సంబంధించింది. సరే, నేను మీకు ప్రీవియస్గా చూపించిన సెటప్ బాక్స్ వచ్చేసి హెచ్డి టీవీస్ అనమాట, అంటే ఓల్డ్ టైప్ టీవీస్ అనమాట. సో నెక్స్ట్ సెటప్ బాక్స్ వచ్చేసి హెచ్డిఆర్ఎఫ్ సెటప్ బాక్స్ అనమాట. ఇది ఒక మంచి సెటప్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 1799 రూపాయలు అనమాట. మనకి 1 month ప్లాటినం హెచ్డి కాంబో ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ మనకి అన్లిమిటెడ్ రికార్డింగ్ అనమాట, అంటే మీరు స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైం బేస్డ్ రికార్డింగ్ అనమాట. మేము ఒక టైమర్ సెట్ చేసుకోవచ్చు ఈ టైంకి రికార్డ్ అవ్వాలని. సో నెక్స్ట్ వచ్చేసి రివైండ్ ఫార్వర్డ్, అంటే మీరు ప్రోగ్రామ్ రివైండ్ చేయొచ్చు, ఫార్వర్డ్ చేయొచ్చు. సో పాజ్ లైవ్ టీవీ నెక్స్ట్. సో మీరు లైవ్నే పాజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మార్క్ స్కిప్ అనమాట. మీరు అక్కడ వరకు మార్క్ చేసి మీకు కావాల్సిన చోట మీకు స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేసి D2H స్ట్రీమ్ అనమాట. సో ఇది వచ్చేసి స్మార్ట్ సెటప్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. D2H స్ట్రీమ్ ఇది కేవలం మనకి 2499 రూపాయలకి వస్తుంది. సో ఇది మనకి బడ్జెట్లో అనేది కాదు. సో మీరు కొనుక్కోవచ్చు, అంతేం ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనకి మంచి ఫీచర్స్ అనేది డిటిహెచ్ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. మనకి ఇలా గూగుల్ అసిస్టెంట్ ఉంది, డాబ్ల్యూ ఆడియో ఉంది, 2K క్వాడ్ హెచ్డి పిక్చర్ క్వాలిటీ ఉంది, అన్లిమిటెడ్ స్క్రీన్ వీడియో రికార్డింగ్ ఉంది. మనకి ఇంకా బ్లూటూత్ రిమోట్ అనమాట, అంటే మనకి బ్లూటూత్ ద్వారా మన మొబైల్లోనే మీరు రిమోట్ అనేది ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మొబైల్ ఈజీగా రిమోట్ అనేది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవచ్చు టర్న్ యువర్ టీవీ అని గేమింగ్ కన్సోల్ అనమాట. మీ టీవీని మీరు గేమింగ్ కన్సోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్, యాక్సెస్ ఓటీటీ కంటెంట్, సీమ్లెస్ ఎక్స్పీరియన్స్, యాక్సెస్ గూగుల్ ప్లే స్టోర్. మనకి ఇందులో గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఉంది. గేమ్స్ కూడా ఆడొచ్చు అనుకుంటా, చూద్దాం మరి ఎట్లా వస్తుందో. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ప్యాక్స్ అనమాట. ప్యాక్స్ వచ్చేసి D2H ప్యాక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకి ఇందులో 2 types ఆఫ్ ప్యాక్స్ ఉంటాయి అనమాట. ఒకటి D2H ప్యాక్స్, ఇంకోటి వచ్చేసి మనకి ట్రాయ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో ట్రాయ్ మనకి లాస్ట్ ఇయర్ రూల్స్ ప్రకారం ఏంటంటే మనకి కన్జ్యూమర్ కావాల్సిన ఛానల్స్ అనేవి యాడ్ చేయించుకోవచ్చు. బేస్ ప్యాక్ వచ్చేసి మనకి 130 రూపీస్. ఆ 130 రూపీస్లో మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫ్రీ ఛానల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మిగతా వచ్చేసి మీకు ఎక్స్టర్నల్గా మీకు ఇష్టం వచ్చిన ఛానల్స్ అన్ని మీరు యాడ్ చేయించుకోవచ్చు. దానికి సంబంధించిన మనీ అనేది మీరు ప్రొవైడర్కి అనేది పే చేయాల్సి ఉంటుంది. సో వీడియో అనేది ఫాస్ట్ చెప్తున్నట్టు వీడియో లెంత్ అవ్వకూడదు కదా, అందుకని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టాటా స్కై అనమాట. టాటా స్కై గురించి మీకు బాగా తెలిసిందే. సో టాటా స్కైలో వచ్చేసి మనకి 2 types ఆఫ్ సెటప్ బాక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నార్మల్ సెటప్ బాక్స్, ఇంకోటి వచ్చేసి హెచ్డి సెటప్ బాక్స్, ఇంకోటి వచ్చి హెచ్డి సెటప్ బాక్స్, హెచ్డి ప్లస్ స్మార్ట్ సెటప్ బాక్స్ అనమాట. సో హెచ్డి ప్లస్ స్మార్ట్ సెటప్ బాక్స్ వచ్చేసి మనకి 3999 రూపాయలు ఉంది. ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. అది వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్. ఇందులో మనకి 3 months వరకు ఫ్రీ ఇస్తారు. డిజ్నీ ప్లస్ హాట్స్టార్, జిఎస్, నెక్స్ట్ వచ్చేసి సన్ నెక్స్ట్, వుడ్ సెలెక్ట్, వుడ్ కిడ్స్, హంగామా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో. 3 months వరకు మనకి
ఇది ఫ్రీగా అనేది మనం వాడుకోవచ్చు. ఇంకా మనకి హెచ్డి సెటప్ బాక్స్ వచ్చేసి 1499 రూపాయలు అనమాట. సో మీకు బుక్ కావాలి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో ఇది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దీనికి సంబంధించిన లింక్ అక్కడనే మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్ అనమాట, ఎయిర్టెల్ డిటిహెచ్. సో ఎయిర్టెల్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ సెటప్ బాక్స్ ఉంటాయి. అది వచ్చేసి హెచ్డి సెటప్ బాక్స్, హెచ్డి సెటప్ బాక్స్, ఎక్స్ట్రీమ్ సెటప్ బాక్స్. హెచ్డి సెటప్ బాక్స్ అంటే మనకి చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ రికార్డింగ్ అని ఉంది, గుడ్ వీడియో క్వాలిటీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. బడ్జెట్లో అనేది మనకి మంచి సెటప్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి కేవలం 1100 రూపాయలు మాత్రమే ఉంది. సో ఇది మనకు వచ్చేసి మంచి సెటప్ బాక్స్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్లో. సో ఇంకా మీరు పెద్ద 200 తేడా ఏమి ఉండదు కదా హెచ్డి సెటప్ బాక్స్. ఇంకా మీరు హెచ్డి అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే హెచ్డి పెట్టేసుకోవచ్చు, 200 రూపాయలు ఎక్స్ట్రానే కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ బాక్స్ అనమాట. ఇది ఒక స్మార్ట్ బాక్స్. సో ఎక్స్ట్రీమ్ బాక్స్ వచ్చేసి ఇది మీకు కేవలం టీవీ కాకుండా మీకు ఇందులో ఇంటర్నెట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి 1 GBps ఇంటర్నెట్ స్పీడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది నేను కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ అండ్ మోర్ అనమాట. వాయిస్ సెర్చ్ అంటే మనకి ఇందులో గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. యూజ్ మొబైల్ యాజ్ రిమోట్ అనమాట. మీ మొబైలే మీరు రిమోట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సన్ డైరెక్ట్ అనమాట. సో సన్ డైరెక్ట్ వచ్చేసి మన ఇండియాలో ఫస్ట్ డిటిహెచ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించి చెప్తాను. సో ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ సెటప్ బాక్స్ ఉంటుంది. అది వచ్చేసి హెచ్డి అండ్ హెచ్డి అనమాట. హెచ్డి ప్లస్ అండ్ హెచ్డి అనమాట. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, హెచ్డి వచ్చేసి పీవీఆర్ విత్ ఎక్స్టర్నల్ కెపాసిటీ 32 GB MPEG-4 టెక్నాలజీ. MPEG-4 అంటే మీకు వీడియో క్వాలిటీ టైప్ అనమాట. ఇది మల్టీ ఆడియో సెలెక్షన్. మీకు గెట్ నౌ అంటే కొట్టేస్తుంది. ఇప్పుడు మీకు హెచ్డి చూపిస్తాను. హెచ్డి వచ్చేసి పీవీఆర్ సేమ్ ఇది వచ్చేసి 1 TB వరకు ఉంది. మీకు డిజిటల్ డాబ్లీ ఆడియోతో వస్తుంది. HEVC టెక్నాలజీలో ఉంది. మనకు 1080 పిక్చర్ రిజల్యూషన్ ఉంది. 16:9 వైడ్ ఆస్పెక్ట్ రేషియోతో మనకు అనేది వస్తుంది. సో దీనికి సంబంధించిన ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డిష్ టీవీ అనమాట. ఇది కూడా ఒక మంచి డిష్ టీవీ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించిన సెటప్ బాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు అంతగా తెలియదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను దీనికి సంబంధించిన సెటప్ బాక్స్ ఇన్ఫర్మేషన్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డిష్ స్మార్ట్ హబ్ అనమాట. యువర్ హబ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మచ్ మోర్. రెగ్యులర్ ఛాన్స్ ప్లస్ స్ట్రీమ్ కంటెంట్ ఫ్రమ్ వెబ్, డౌన్లోడ్ యాప్స్ ఫ్రమ్ గేమ్స్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్, వాయిస్ సెర్చ్ అసిస్టెంట్, కస్టమైజ్ హోమ్ స్క్రీన్, కంట్రోల్ స్మార్ట్ హోమ్ స్క్రీన్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి 2 సెటప్ బాక్స్ ఉన్నాయి అనుకుంటాను. వీటికి సంబంధించి నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి ఏది బెస్ట్ డిటిహెచ్? సో మనకి డిష్ టీవీ, సన్ డైరెక్ట్, ఎయిర్టెల్, టాటా స్కై, D2H, వీడియోకాన్ D2H. సో మనకి వీటిలో ఏది బెస్ట్? బడ్జెట్లో నా సజెషన్ వచ్చేసి ఎయిర్టెల్. కానీ ఎయిర్టెల్ అనేది అన్ని ప్రాంతాల్లో అవైలబిలిటీ లేదు. కొన్ని ప్రాంతాల్లోనే మీకు రూరల్ ఏరియాలో అసలు అవైలబిలిటీ లేదు ఎయిర్టెల్ దాదాపుగా. కొన్ని అర్బన్ ఏరియాల్లో కూడా ఇంకా అవైలబిలిటీలోకి రావాల్సింది ఎయిర్టెల్ అనేది. సో ఇప్పుడు మీరు సెటప్ బాక్స్ కాస్ట్ అనేది మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో డిటిహెచ్ అనేది కొద్దిగా సెటప్ బాక్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా సెటప్ బాక్స్ కాస్ట్ ఎక్కువనే మీరు ప్రిఫర్ చేయకండి. పైగా ఇంకోటి ఏంటంటే మీ లోకల్ ఏరియాలో ఏ సర్వీస్ బాగుంటుందో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి చూడండి. మీ దగ్గర కస్టమర్ సర్వీస్ ఏది ఉందో మీరు దానికి వెళ్ళటం అనేది మంచిది అనమాట. సో టాటా స్కై ఉంది. ఇక్కడ మనకి టాటా స్కై D2H మనకి తేడా ఏం లేదు, రెండు ఒకే కాస్ట్. హెచ్డి సెటప్ బాక్స్ వచ్చేసి ఇంకా మనకి ఎయిర్టెల్ వచ్చేసి చెప్తున్న బడ్జెట్లో వీళ్ళు తెచ్చిన కూడా వీళ్ళు త్వరగా మిగతా రూరల్ ఏరియాస్ కూడా మీరు అవైలబిలిటీ తెస్తే బాగుంటుంది. సో ఇక్కడ మనకి సన్ డైరెక్ట్ సంబంధించింది కూడా సన్ డైరెక్ట్ మంచి బడ్జెట్లో ఉన్న డిటిహెచ్ అనేది చెప్పుకోవచ్చు. మీకు ప్లాన్స్ అనేవి చెప్పాం కదా ఇందాకే, మనకి డిటిహెచ్ వాళ్ళకి నచ్చిన ప్లాన్స్ పెట్టుకున్నారు. అదే వాళ్ళు 2 రకమైనవి, ఒకటి వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకోటి వాళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి అనమాట. సో ట్రై అనేది మీకు మనకి ఇష్టం వచ్చిన ఛానల్స్ మనం చూడటానికి మంచి అవకాశం అది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకి ఇచ్చారనమాట. కానీ ఇది సంబంధించింది ట్రాయ్ రెగ్యులేషన్స్ అనేవి మనకి లోకల్ కేబుల్ ప్రొవైడర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు అసలు పట్టించుకోరు దీన్ని. వాళ్ళు ఇచ్చిన ఛానల్సే మనం చూడాలి, వాళ్ళు ఎంత అడిగారో మనం అంతే కట్టాలి. అదే డిటిహెచ్ అయితే మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇది కాదు,
ఫైనల్గా నా సజెషన్ వచ్చేసి నేను బడ్జెట్ ఇది లోకల్ ఏమైనా చూడను. సో నా బెస్ట్ డిటిహెచ్ వచ్చేసి నేను చెప్తున్నా ఎయిర్టెల్ అనేది మనకి మంచి డిటిహెచ్ అనమాట. ఎయిర్టెల్ ఇంకా డిష్ టీవీ అనమాట. ఎయిర్టెల్ అండ్ డిష్ టీవీ అని మనకి మంచి ఇండియాలో మంచి డిటిహెచ్ అని చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను మిగతా వాళ్ళ దగ్గర. సో మరి మిగతా వీడియోకాన్ డిటిహెచ్ టాటా స్కై డిటిహెచ్ అనేది మాదే నాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండే, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ప్రాసెస్ అంత స్పీడ్ ఉండదు. మరి ఇప్పుడు అప్డేట్ చేసి అన్నారు, చూడాలి. ఇంకా టాటా స్కై వచ్చేసి టాటా స్కై కూడా మనకి మంచిదని చెప్పుకోవచ్చు. ఇట్లా అనేది అవైలబిలిటీ అనుకుంటున్నాను. ఈ వీడియో కొద్దిగా ఫాస్ట్ చెప్పాను ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు సన్ డైరెక్ట్ మరియు డిష్ టీవీకి సంబంధించిన సెటప్ బాక్స్ డీటెయిల్స్ అనేది చెప్తాను కదా. సో ఇప్పుడు నేను చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి సన్ డైరెక్ట్ బాక్స్ డీటెయిల్స్ అనమాట. మనకి సన్ డైరెక్ట్లో వచ్చేసి 2 types ఆఫ్ బాక్స్ ఉంటాయి. అది ఒకటి వచ్చేసి హెచ్డి ప్లస్ ఏందో చెప్పాను, కానీ దాని కాస్ట్ ఏందో చెప్పలేదు. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు హెచ్డి ప్లస్ వచ్చేసి మనకి 17,999 రూపాయలు ఉంది. మరి ఇంకా హెచ్డి ప్లస్ వచ్చేసి 19,999 రూపాయలు ఉంది. అంటే మనకి 2,000 రూపాయలు అనమాట. 2,000 రూపాయలతో వచ్చేసి 1,800 రూపాయలు అనమాట. నేను ఇక్కడ మనకి హెచ్డి ప్లస్లో వచ్చేసి PVR విత్ ఎక్స్టర్నల్ కెపాసిటీ ఆఫ్ 32 GB. మనకి ఇందాక చెప్పినాయే మనకి ఇవి సేమ్ ఫీచర్స్ అనమాట, కానీ ఇందాక కాస్ట్ అనేది నేను చెప్పలేదు. ఇప్పుడు డిష్ టీవీకి సంబంధించి చెప్తాను. సో ఇప్పుడు మనకి డిష్ టీవీలో వచ్చేసి కూడా మనకి సేమ్ 2 సెటప్ బాక్స్ అనేది ఉంటుంది. అది వచ్చేసి HD సెటప్ బాక్స్, ఇంకోటి వచ్చేసి HD సెటప్ బాక్స్ అనమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చు HD సెటప్ బాక్స్. మనకి HD సెటప్ బాక్స్ నేను ఇప్పుడు కాస్ట్ చూపిస్తాను మీకు ఎంత ఉంటుందో. ఇక్కడ చూసుకోవచ్చు మనకి HD సెటప్ బాక్స్ వచ్చేసి 1,590 రూపాయలు అనేది ఉంది. మనకి 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది మనకి ఇస్తున్నారు. వారంటీ లైఫ్ టైం వారంటీ అనమాట. ఒకవేళ మీకు సెటప్ బాక్స్ పైన కూడా మీకు సేమ్ కస్టమర్ ఐడితో మీకు వేరే సెటప్ బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి HD సెటప్ బాక్స్ వచ్చేసి 1,590 రూపాయలు. ఇప్పుడు మనం HD సెటప్ బాక్స్ డీటెయిల్ చూద్దాం. ఇది వచ్చేసి డిష్ టీవీ HD హోమ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పింది HD సెటప్ బాక్స్. ఇది HD సెటప్ బాక్స్ కాదు. మనకి HD సెటప్ బాక్స్ 1,590 రూపాయలు ఉంది. మనకి HD సెటప్ బాక్స్ అనేది ఇక్కడ కాస్ట్ అనేది చూపించట్లేదు. సో అది తెలిసింటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అట్లా బాయ్.